ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఎన్నికల అధికారులు సమన్వయంతో, నిరంతర అప్రమత్తతతో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన రామ్మోహన్ మిశ్రా సూచించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో సహా పలువురు రాజ్యసభ సభ్యులు ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 అమల్లోకి వచ్చింది. వేసవి కారణంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హౌరా యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. రాగల 4 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తల వివరాలు: నిరంతర అప్రమత్తతతో, సమన్వయంతో ఉన్నతాధికారులు సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా అన్నారు. విజయవాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆయన పరిశీలించారు. కంట్రోల్ రూమ్లోని సి-విజిల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, సాంకేతిక విభాగం, బ్యాంకింగు, సామాజిక మాధ్యమాల తదితర విభాగాల కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాలు రామ్మోహన్ మిశ్రాకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో 85% ఓటింగ్ లక్ష్యంగా విస్తృత ఓటర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఏప్రిల్ 13, 14 తేదీల్లో పీఓ, ఏపీఓలకు వేర్వేరుగా శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. రాజకీయ పార్టీలపై నమోదైన కేసులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరు, ఉల్లంఘనలపై తీసుకుంటున్న చర్యలను, జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద నిఘా కార్యకలాపాలను వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. అమ్మగారిపల్లె ప్రాంతం నుంచి ఈరోజు బయలుదేరి సదుం, కల్లూరు, దామల చెరువు, తలుపులపల్లి మీదుగా తేనేపల్లి చేరుకుని అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకున్నారు. పూతలపట్టులో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నిరంతరాయంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. పారదర్శకంగా పరిపాలనను, సంక్షేమ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు. ఇలా ఉండగా సభానంతరం పి కొత్తకోట, పాకాల క్రాసు, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లి చేరుకుని రాత్రి అక్కడ బస చేయనున్నారు. రాజ్యసభ నుంచి ఈరోజు పలువురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా 33 ఏళ్ల పాటు డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలందించారు. 1991 అక్టోబర్లో మొదటిసారిగా ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 96 వరకు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగాను సేవలందించారు. మన్మోహన్ సింగ్ ఖాళీ చేయనున్న స్థానంలో ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలిసారిగా ఎగువ సభకు రానున్నారు. దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలలకు ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఈఎంపీఎస్ 2024 అమలు ప్రారంభమైంది. ఈ నెల 1 నుంచి జూలై 31 వరకు ఈ కొత్త పథకం అమల్లో ఉంటుంది. రాయితీల కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించారు. తద్వారా దాదాపు 3.72 లక్షల ఈవీల కొనుగోలును ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు తీసుకొచ్చిన ఫేమ్ 2వ దశ పథకం గడువు మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. విద్యుత్ ద్విచక్ర వాహనాలకు, ఆటోలు, ఈ రిక్షాలు, ఈ కార్లకు ఈ పథకం వర్తిస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యావరణ అనుకూల వాహనాలను ప్రజలకు సరసమైన ధరలకు అందించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించినట్టు పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసే దిశగా సరిహద్దు చెక్పోస్టులో నిరంతర నిఘాను మరింత బలోపేతం చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో ఎస్పీ కార్యాలయంలో ఎన్నికల బందోబస్తు, జిల్లాకు వచ్చిన కేంద్ర బలగాలపై జిల్లా పోలీసు అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించే అంశాలపై ఐజీ అశోక్ కుమార్ అంశాల వారీగా సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం మీ అభిమాన ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. వేసవి కారణంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హౌరా యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. హౌరా యశ్వంత్పూర్ వీక్లీ ఏసీ స్పెషల్ రైలు ఈ నెల 4, 11వ తేదీల్లో హౌరాలో బయలుదేరి మరుసటి రోజు దువాడ చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యరాత్రి 12:15 యశ్వంత్పూర్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో యశ్వంత్పూర్ హౌరా ప్రత్యేక రైలు శనివారాల్లో ఈ నెల 6, 13 తేదీల్లో యశ్వంత్పూర్లో బయలుదేరి అదే రోజు రాత్రి 11:05 దువాడ చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు హౌరా చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. వాతావరణం రాగల 4 రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల 2-3 డిగ్రీలు, అక్కడక్కడ 4-5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్. స్టెల్లా తెలిపారు. 2 రోజుల క్రితం విశాఖ తీరం నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. చేపల వేట ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో గాలి తీవ్రతకు పడవ బోల్తా పడిందని, అదే పడవతో తమ వద్ద ఉన్న ఫ్లెక్సీని తెరచాపలో ఉపయోగించి అప్పికొండ సముద్ర తీరానికి చేరుకున్నారని తెలిపారు. మత్స్యకారులను మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి తీసుకువచ్చి వారి కుటుంబాలకు అప్పగించినట్టు పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. అరుణబ పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఎండ తీవ్రత, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఆయా శాఖల ద్వారా చేపట్టవలసిన చర్యలు, జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు, పట్టణ కార్యాలయాల్లో ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో చలివేంద్రాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం మాత్రమే అత్యవసరమైన పనులు చేసుకోవాలని, అత్యవసరమే ఒకవేళ ఎండలో బయటికి వెళ్లవలసి వస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీటిని తాగాలని సూచించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలతో ఈరోజు కవాతు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆధ్వర్యంలో ఉప్పరపాలెం, శెట్టిపల్లి గ్రామాల పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ పాతికేయులతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 2024 జాతీయ ప్రసార విధానాన్ని రూపొందించేందుకు సలహాలు, సూచనలు కోరుతూ భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ప్రసార రంగంలో వివిధ అంశాలకు సంబంధించిన సమస్యలు, పైరసీని ఎదుర్కొనడం, కంటెంట్ భద్రత ఉండేలా చూడడం మొదలైన అంశాల గురించి ఈ పత్రంలో పేర్కొన్నారు. 2024 జాతీయ ప్రసార విధాన రూపకల్పనకు సలహాలు, సూచనలు అనే ఈ పత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీ నాటికల్లా భాగస్వాముల నుంచి స్పందన కోరే లక్ష్యంతో రూపొందించామని తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల అధికారులు సమన్వయంతో, నిరంతర అప్రమత్తతతో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన రామ్మోహన్ మిశ్రా సూచించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో సహా పలువురు రాజ్యసభ సభ్యులు ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 అమల్లోకి వచ్చింది. వేసవి కారణంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హౌరా యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. రాగల 4 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.